మేడం ఒక్క 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. సరే త్వరగా రా. వస్తున్నారన్నయ్య. మేడం కేక్ కటింగ్ సెరమనీ స్టార్ట్ చేద్దామా? పూజ ఇంకా రాలేదే. తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్లారు మేడం. కేక్ టేబుల్ సెట్ చేసి నేనే వెళ్ళి తనని తీసుకొస్తాను. ఓకే ఓకే మేడం. సరే కేక్ కటింగ్ శ్రీను చాలా సంతోషం. హలో కళ్యాణి. ఏయ్ సత్య, నువ్వు త్వరగా రూమ్ నంబర్ 405కి వెళ్ళు. శారీ పిన్ లేదని అబద్ధం చెప్పి నేను తీసుకొస్తానని బయటకు వచ్చాను. పూజాని ఒంటరిగా రూమ్ లో వదిలిపెట్టొచ్చాను. నువ్వు త్వరగా వచ్చి ఆమెతో మాట్లాడు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. రూమ్ నంబర్ 405 మర్చిపోకు. సరేనే, నువ్వు ఫోన్ పెట్టి. ఏయ్ ఎవరు నువ్వు? మేడం మేడం ప్లీజ్ మేడం, భయపడకండి. నా పేరు సత్య. నువ్వెవరైతే నాకేంటి? నీ పాటికే సడన్ గా రూమ్ లోకి వచ్చావు. నీకేం కావాలి? మేడం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీ జీవితం, మీ భవిష్యత్తు ఇప్పుడు నేను చెప్పేది విని మీరు తీసుకోబోయే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఏయ్ నువ్వెవరో కూడా నాకు తెలీదు. ప్లీజ్ గెట్ అవుట్. మేడం నేను మీరు పెళ్లి చేసుకోబోయే అభిరామ్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలి మేడం. అభి గురించా? ఏం చెప్పాలి? అభిరామ్ వాళ్ళ ఆఫీస్ లో ఒక అమ్మాయిని లవ్ చేశారు. ఆ అమ్మాయి పేరు దేవి మేడం. వాళ్ళిద్దరూ చాలా సిన్సియర్ గా లవ్ చేసుకున్నారు. ఉంగరాలు కూడా మార్చుకున్నారు. చాముండేశ్వరి మేడం ఇంట్లో కూడా అందరికీ ఈ విషయం గురించి తెలుసు. అయితే ఏంటి? అంతేకాకుండా చాముండేశ్వరి వాళ్ళకి పెళ్లి చేస్తాను అని మాట కూడా ఇచ్చారు మేడం. కానీ సడన్ గా అభికి ఏదో ప్రాజెక్ట్ అని చెప్పి దుబాయ్ కి పంపించేశారు. ఆయన దుబాయ్ నుంచి తిరిగి వచ్చేసరికి దేవికి ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి తనని నా అసిస్టెంట్ కళ్యాణి వచ్చి ఉంటుంది. వెళ్ళి డోర్ తీ. మేడం అది ఏం చేస్తున్నావు? వెళ్ళు. మ్యామ్ కేక్ కటింగ్ సెరమనీ రెడీ అయింది మ్యామ్. ఏయ్ నువ్వు మేడం రూమ్ లో ఏం చేస్తున్నావు? అది అది మేడం జ్యూస్ అడిగారు. ఏయ్ నిన్నెప్పుడు నేను జ్యూస్ అడిగాను? మేడం ప్లీజ్ మేడం. ఏంటి అబద్ధం చెప్తున్నావా? మేడం ఇది ఇక్కడేం చేస్తోంది? నాకు తెలీదు. నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చింది. ఏదేదో వాగుతుంది. వాట్ నాన్ సెన్స్. ఇది నా కింద పనిచేసే అసిస్టెంట్. ఇది మీతో ఏం మాట్లాడుతుందంట? ఐ డోంట్ నో. నువ్వే కదా ఇన్ఛార్జ్వి. నువ్వే అడుగుతానని. ఏయ్ ముందు నువ్వు రూమ్ నుంచి బయటకెళ్ళు. ఆగండి మేడం, నేను మీతో కొంచెం మాట్లాడాలి మేడం. సత్య రూమ్ నుంచి బయటకెళ్ళు. ప్లీజ్ మేడం. రా సత్య. మేడం మేడం ప్లీజ్ మేడం వదలండి. సత్య రా. రమ్మంటున్నాను కదా. అయ్యో మేడం ప్లీజ్ మేడం. పద. ఏం చేస్తున్నావు నువ్వు? అంత ముఖ్యమైన విషయం నువ్వే మాట్లాడాలనుకుంటున్నావు. లేదు మేడం, అదేంటంటే మర్యాదగా రా. ఏంటి నువ్వు అసలు? నా ఆర్డర్స్ ఏవి నువ్వు ఫాలో అవ్వడం లేదు. నీ సీనియర్ ని, ఈ ఈవెంట్ కి హెడ్ ని నా మాట అస్సలు వినకుండా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా నువ్వు? వదలండి. నువ్వు కిచెన్ దగ్గర బఫే టేబుల్ దగ్గర ఉండాలి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా. అక్కడ ఉండకుండా నీ పాటికి నీ ఇష్టానికి తిరుగుతూనే ఉన్నావు. అశోక్ తో పాటు పని చేస్తున్నావు. బెలూన్ ఊదుతున్నావు. అతనికి ముక్కు నుంచి రక్తం వచ్చిందని అబద్ధం చెప్పావు. ఇప్పుడేమో ఇక్కడికొచ్చి నా విఐపి క్లయింట్ తో మాట్లాడుతున్నావా నువ్వు? అయ్యో మేడం చెయ్యి వదలండి మేడం, నొప్పిగా ఉంది. హౌ డేర్ యు! నేనెందుకు నీ మాట వినాలి? పద రమ్మని చెప్తున్నాను కదా. పద. నువ్వు నేను చెప్పేది విను. ఆఫ్టర్ ఆల్ నా కింద పనిచేసే అసిస్టెంట్ వి నన్నే ఎదిరించి మాట్లాడతావా నువ్వు? మేడం ప్లీజ్ మేడం వదలండి మేడం, చెయ్యి నొప్పిగా ఉంది. వదలండి మేడం. సెపరేట్ గా ఈవెంట్స్ చేద్దామని ట్రై చేస్తున్నావా? అయ్యో మేడం అలాంటిదేం లేదు. అసలు నా ఉద్దేశం ఏంటంటే షట్ అప్.
నిన్ను జాబ్లో నుంచి తీసేయడానికి 30 రోజులు నేను టైం పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు అన్ని రోజులు అవసరం లేదనుకుంటా. ఇంకో 3 గంటల్లో ఈ ఈవెంట్ పూర్తయిన వెంటనే నిన్ను ఆఫీస్ నుంచి గెంటేస్తానే. ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. గెట్ అవుట్ ఐసే. యామిని మేడం, అట్లీస్ట్ నేను ఏం చెప్తున్నానో కొంచెమైనా వినడానికి ట్రై చేయండి మేడం. అయ్యో, నేను చెప్పేది వినండి మేడం. ఏయ్, పోవే ఇక్కడ నుంచి. మేడం, ఈ నిమిషమే ఈ ఫంక్షన్ హాల్ వదిలి నువ్వు వెళ్ళిపో. ఇక మీదట నేను నిన్నిక్కడ చూశానంటే జరిగేదే వేరు. గెట్ లాస్ట్. ఏమైంది? అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అదే నాకు తెలీదు. కేక్ కటింగ్ కి పిలవడానికి వచ్చుంటుందేమో. సరే, పూజకి విషయం చెప్పావా? లేదే. దేవి గురించి మాట్లాడుతున్నప్పుడే ఈవిడ లోపలికొచ్చి అంతా చెడగొట్టింది. అయ్యో, మరి ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను పార్టీ హాల్ వదిలి వెళ్ళిపోమని చెప్పింది. నువ్వు వెళ్ళిపోతే నిశ్చితార్థం, దేవి పరిస్థితి. ఏయ్, చూసి ఇదిగో. ఈ నిశ్చితార్థం ఆపేంత వరకు ఈ పార్టీ హాల్ నుంచి నేను బయటికి వెళ్ళను. ఈ నిశ్చితార్థం చచ్చినా జరగనివ్వను. ఏదో ఒకటి చేసి దీన్ని ఆపేస్తాను. నేను ఆపి తీరుతాను. ఏమండి, అంతా సవ్యంగా జరుగుతుంది కదా? స్టార్ట్ చేద్దామా మ్యామ్? అరేంజ్మెంట్స్ బాగా చేశారు కదా. ఓ వావ్, వెరీ గుడ్. కేక్ డిజైన్ చాలా బాగుంది. ఇదంతా మేడం ఐడియానే సార్. అవునవును, అది కూడా నా ఐడియానే. నవ్వండి నవ్వండి, బాగా నవ్వండి. తర్వాత ఈ నవ్వులు ఉండవు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? కేక్ కట్ చేయండి. అభి, పూజ పక్కన నిలబడు. ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి. వెళ్ళబి, వెళ్ళు బాబు. అభి, వెళ్ళబి. అభి, ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి. అభి, ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి. అభి, కేక్ కట్ చేద్దాం. ఓకే సార్. సుభద్ర, ఇప్పుడు చూడు, సీనే మారిపోతుంది. రణరంగం అవ్వబోతుంది.